ఇక నాగర్ కర్నూలు జిల్లా ఆమన్గల్ మున్సిపల్ పరిధి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఇన్ఛార్జ్ రజనీ సాయిచంద్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ బీజేపీ నాయకుల మాయమాటలకు మోసపోకుండా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి ఆమన్గల్లో గులాబీ జెండా ఎగరవేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. అబద్ధపు హామీలతో మోసం చేసిన కాంగ్రెస్ నాయకులు వస్తే ఎక్కడికక్కడ నిలదీయాలంటున్న రజనీ సాయిచంద్తో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులంతా కూడా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారికి మద్దతుగా ఎవరైతే ఇన్ఛార్జీలను అప్పజెప్పారో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా వాళ్లకు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలవడమే కాకుండా ప్రచారంలో హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనము ఆమన్గల్ మున్సిపాలిటీలో ఈ ఆమన్గల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ వేద రజనీ సాయిచంద్కు అప్పజెప్పారు. ఆమె పూర్తి స్థాయిలో ఎప్పుడైతే ఈ బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి కూడా అభ్యర్థుల తరపున విస్తృతంగా వాడవాడ తిరుగుతూ ప్రతి ఓటర్ను కూడా కలుస్తూ ఓటును అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కారు గుర్తుపై ఓట్లు వేయాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఆమె దాంట్లో నిమగ్నమై ఉన్నారు. మరొకసారి మనతో పాటు వేద రజనీ సాయిచంద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరి మీరు ఆమన్గల్ మున్సిపల్ ఇన్ఛార్జిగా జాయిన్ అయినప్పటి నుంచి కూడా విస్తృతంగా వార్డు తిరుగుతూ ఉన్నారు, ఓటర్లను కలుస్తూ ఉన్నారు, అభ్యర్థులతో మమేకమై తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, తర్వాత అభ్యర్థుల దగ్గరికి అంటే అభ్యర్థులను తీసుకొని ఓటర్ల దగ్గరికి వెళ్తే మీకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ఒకటండి, ఇంతకు ముందు వరకు ఆమన్గల్లో పరిస్థితులు వేరు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు వేరు, ఆమన్గల్ మున్సిపాలిటీ వరకు ఉన్న పరిస్థితులు వేరుండే. అయితే ఈసారి మాత్రం ఆమన్గల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా కారు గుర్తు కేసీఆర్ గారు ఖచ్చితంగా ఇక్కడ విజయ కేతనం ఎగరవేయడం ఖాయం అని చెప్పేసి అడుగడుగున తండాల నుంచి మొదలు పెట్టుకుంటే, ఎందుకంటే ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ వార్డులలో కావచ్చు, ఎస్టీ వార్డులలో కావచ్చు, జనరల్ వార్డులలో కావచ్చు, 15 వార్డులలో అడుగడుగున అభ్యర్థులను తీసుకొని ప్రచారానికి వెళ్తుంటే కూడా మీరు ప్రచారం చేయకపోయినా పర్లేదు, మేము బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం, కారు గుర్తుకే ఓటేస్తాం, మేము అనేక సమస్యలతోటి సతమతమైనాం, మోసపోయినాము, ఇంతకుముందు 2 సార్లు మోసపోయినాము, ఈసారి మోసపోము అని చెప్పి అడుగడుగున మాకు నిరాజనాలు పలుకుతున్నారు. అంటే ముఖ్యంగా చెప్పండి, ఆమన్గల్ పరిస్థితి అంటే రాష్ట్రం అంతా ఒకవైపు ఉంటే ఇక్కడ విభిన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అధికార పార్టీ ఏం చెప్తుందంటే అధికార పార్టీతోనే అభివృద్ధి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. తర్వాత బీజేపీ పార్టీ అంటే బీజేపీ అడ్డా ఆమన్గల్ గడ్డ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి బీఆర్ఎస్ ఏం చెప్తా ఉంది? ఇది ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇది గులాబీ అడ్డా అని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్పాలంటే ఈ ఆమన్గల్ గడ్డ మీద రేవంత్ రెడ్డి గారు కూడా నిఘా పెట్టిర్రు, వాళ్ళ మనుషులను పెట్టిర్రు. అడుగడుగున ఏదో రకంగా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఈ మున్సిపాలిటీని వాళ్ళు కైవసం చేసుకోవడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఓటర్లు ఒకటే అంటున్నారు, మేము ఇంకా మోసపోం, ఇప్పటికే ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని మేము ఎదురు చూస్తున్నాం, మాకు శనిలాగా పట్టింది ప్రభుత్వం అని అంటున్నారు. మాకు ఎన్ని హామీలు ఇచ్చిరు? 420 హామీలు ఇచ్చి మహాలక్ష్మి పథకం అని చెప్పి ఆడబిడ్డలందరినీ మోసం చేసి 2500 అని చెప్పి గ్యాస్ ఫ్రీ అని చెప్పి తులం బంగారం అని చెప్పి కేసీఆర్ గారు మాకు ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చే, మాకు చెరువులో నీళ్లు తెచ్చే, పొలాలకు నీళ్ళు ఇచ్చే, రైతు బంధు పథకం ఇచ్చే, రైతు బీమా ఇచ్చే, 100 పథకాలు పెట్టినప్పటికీ, ఎంతో బడ్జెట్ని రాష్ట్రం అంతా రిలీజ్ చేసినప్పటికీ కూడా మా మున్సిపాలిటీలో ఇప్పుడు మీరు ఏదైతే బీజేపీ అడ్డా అని మాట్లాడిన ఆ బీజేపీ పగబట్టినట్టు చేసి మాకు ఎటువంటి నిధులు ఖర్చు చేయకుండా మమ్మల్ని మోసం చేసింది, దగా చేసింది, మింగింది అని చెప్పేసి ఇక్కడున్న అనేక మంది ఓటర్లు మా పరిస్థితి ఇక మీదనైనా మేము మార్చుకోకపోతే, ఇంక మీదనైనా మేము మోసపోతే ఇంకా మమ్మల్ని ఆదుకోవడానికి ఎటువంటి అది ఉండదు. ఖచ్చితంగా మేము మా వ్యతిరేకతను చూపించి బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేస్తాము, మున్సిపల్ చైర్మన్గా గెలిపించుకుంటాము, మా ఏరియాని అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి చెప్తున్నాను. వేద రజనీ సాయిచంద్ ఒక మహిళగా ఈ రాష్ట్రాల్లో ఉండేటువంటి మహిళా ఓటర్లకు మొత్తం కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి సందేశం ఇస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటండి, మహిళలే ఈరోజు ప్రధానంగా ఓటు వేయాలన్నా, ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికి హామీలు ఇవ్వాలన్నా చాలా చోట్ల, ఎందుకంటే మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసాం, మహిళలను అడ్డుగా పెట్టుకొని మహిళలకు హామీలు ఇచ్చి మోసం చేసే ఈరోజు అధికారంలో కూర్చుంది. కాబట్టి ఇక్కడ మహిళలు చాలా చైతన్యంగా ఉన్నారు. 2 దఫాలుగా మహిళలు మేము మోసపోయాం, ఇబ్బంది పడ్డాం, మాది తప్పయింది, ఈసారి మాత్రం అటువంటి మోసం పోము అని చెప్పి పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున మహిళలే ముందుండి ప్రచారం చేస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. మేము మహిళలు ఒకసారి చైతన్యం కారు అయ్యిర్నంటే వాళ్ళు ఖచ్చితంగా గెలిపించుకునే వరకు వదిలిపెట్టరు. కాబట్టి ఇక్కడ మహిళలు చైతన్యవంతం అయ్యిర్రు. వాళ్ళు ఒక్కరే కాదు, వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరితోటి ఓటు వేయించే విధంగా మేము కంకణం కట్టుకున్నాం, బాధ్యత తీసుకున్నాం. ఈసారి ఈ గడ్డ మీద గులాబీ జెండా మున్సిపల్ చైర్మన్గా ఖాయమని మహిళలు అడుగడుగునే చెప్తున్నారు. ప్రజల వద్దకు, ఓటర్ల వద్దకు వెళితే పూర్తి
స్థాయిలో కూడా వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా బీఆర్ఎస్ని గెలిపిస్తాం, కాంగ్రెస్ మాయమాటలకు మోసపోయాం, మళ్ళీ ఇంకా మోసపోదలుచుకోలేదని చెప్పేసి కూడా వాళ్ళు స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా సమన్వయంతో ఇక్కడ అందరితో కలుపుకొని ఒక మున్సిపల్ ఇన్ఛార్జిగా మున్సిపల్ ఆమన్గల్ గడ్డ పైన గులాబీ జెండా ఎగరవేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పేసి కూడా రజనీ సాయి చంద్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, ఆమన్గల్ మున్సిపాలిటీ నుంచి.